హలో క్రేజీ పీపుల్. సూర్య గారు ఆస్ట్రేలియా నుంచి వాళ్ళ పేరెంట్స్ రాజమండ్రి నుంచి స్టార్ట్ అయిపోయారు ఆల్రెడీ. పొద్దున్నే ఓ మెసేజ్ వచ్చింది సూర్య గారి దగ్గర నుంచి సర్ప్రైజ్ అని. పేస్ట్ నేను పేస్ట్ ఇష్టం అని చెప్పానని చెప్పి కిడ్స్ పేస్ట్ కొనిచ్చేసి వెళ్ళారు. తిన్నా కానీ ఏం కాదంట. దట్స్ ఎ స్వీట్ సర్ప్రైజ్. ఫస్ట్ గిఫ్ట్. ఐ లైక్ ఇట్. థ్యాంక్ యూ సూర్య. పెళ్లి చూపుల ముహూర్తం వరకు ఒకరినొకరు చూసుకోకూడదు అన్నారని డోర్ బయట పెట్టేసి వెళ్ళారు గిఫ్ట్. హలో పీపుల్. సో ప్రస్తుతానికి చక్కచక్క రెడీ అయిపోవాలి. సూర్య అండ్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చే టైం అవుతుంది. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. మొత్తానికి సూర్య గారు ఫ్యామిలీ అంతా వచ్చేసారు. నెక్స్ట్ వీక్ జరగాల్సిన పెళ్లి చూపులు ఈ వీక్కి ప్రీపోన్ అయినాయి. సో నేను రెడీగా లేనమాట. అందుకని మా వదిన శారీ కట్టి నన్ను ఇలా రెడీ చేశారు. మేబీ మీకు నా లుక్ నచ్చే ఉంటుంది. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. సూర్య గారు రావడం ఫ్లవర్ చెప్పారు. నాకైతే పిచ్చిగా నవ్వు వచ్చేసింది. ఒక క్షణం ఆగండి. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. వాసిష్ఠ మైత్రేయ ప్రవరాన్విత వాసిష్ఠ గోత్రోద్భవస్య రామానుజ శర్మాణం అహంభో అభివాదే. మొత్తం అందరు వీడియో తీయటానికి అవ్వలేదు. బట్ ఇట్స్ రియల్లీ స్పెషల్ డే. పెళ్లి చూపులు జరిగినాయని అయితే కాదు, మా అన్నయ్యకి నా మీద ఎంత ప్రేమ ఉందో ఈరోజే ఫస్ట్ టైం చూసాను అనమాట. మా పేరెంట్స్ లేకపోయినా మా చెల్లెలే నన్ను పేరెంట్ లాగా చూసుకుంది అని చెప్పేసరికి అసలు ఇద్దరం ఒకసారి ఎమోషనల్ అయిపోయాము. కానీ ఆ టైంలో సూర్య వాళ్ళ నాన్నగారు కాస్త ఎమోషనల్ సపోర్ట్ ఇస్తూ మాట్లాడారనమాట. అలా సక్సెస్ఫుల్గా పెళ్లి చూపులు కంప్లీట్ అయినాయి. మా బుడ్డి చూడండి ఎంత క్యూట్గా ఉందో. నెక్స్ట్ డే సూర్య గారు నేను డిన్నర్కి వెళ్ళాం. తర్వాత వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చి జాయిన్ అయ్యారు. వాళ్ళ అమ్మగారు గులాబ్ జాము అట్లా ఏవో స్నాక్స్ తీసుకొని వచ్చి ఇచ్చారనమాట నాకు తినమని. నలుగురం కలిసి కారులో వెళ్తున్నప్పుడు అనిపించింది కంప్లీట్ ఫ్యామిలీ అని. పెళ్లి చూపుల్లో అడగడం మర్చిపోయాను. పాట ఏదన్నా పాడమన్నారు కానీ నాకైతే అసలు అప్పుడు స్పీచ్లెస్ అనమాట. ఏదో అన్నావు ఏంటిది? పాట పాడాలట. పాట గుర్తుదట. నువ్వు ఇప్పుడు ర్యాగింగ్ చేద్దాం డిసైడ్ అయిన సీనియర్, తప్పించుకుందాం డిసైడ్ అయిన జూనియర్. అంటే ఆ ఫ్యామిలీ మూమెంట్ అనేది ఉండింది కదా, దాన్ని ఎంజాయ్ చేస్తూ అలా ఉండిపోయాను. టడా! ఇంటి దగ్గర డ్రాప్ చేసినాక ఒక కవర్ ఇచ్చేసి వెళ్ళారు. అందులో నా ఫేవరెట్ పుచ్చకాయ లాలీపాప్ ఉంది అండ్ కార్స్. బేసిక్గా చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ ఎయిదర్ డాక్టర్ కిట్ కొనివ్వడం లేకపోతే వంట చేసుకుని బొమ్మల కిట్ కొనివ్వడం తప్ప మా అన్నయ్యకి లాగా కార్లు, ఏరోప్లేన్లు, వీడియో గేమ్స్ కొనివ్వలేదు. సో నాకు చిన్నప్పటి నుంచి కార్స్ అన్న జేసీబీ అంటే ఎస్పెషల్లీ చాలా ఇష్టం అనమాట. అది ఏదో మాట్లాడుతూ ఉన్నప్పుడు కాల్లో చెప్పాను, అందుకని గిఫ్ట్ ఇచ్చేసి వెళ్ళారు సో దట్ ఐ కెన్ ప్లే. అండ్ ఇది కాక ఒక గ్రీటింగ్ ఉంది, చూడాలి ఏముందో అందులో. నాకైతే కాళ్ళు చేతులు అదిరిపోతున్నాయి. టడా! యూ అండ్ ఐ అండ్ ఏ ఫీలింగ్ కాల్డ్ లవ్. అయ్ బాబోయ్, love is our dream, love is our life, love is feeling that feels us all the time. మేబీ మేమిద్దరం అనుకుంటా. సిగ్నల్ నాకు ఇలా పిక్చర్ దిగాలి. డియర్ లలిత, ఐఎమ్ హ్యాపీ దట్ ఐ ఫౌండ్ యూ, ఫర్ యూ రీచ్డ్ ఇన్ టు మై హార్ట్ అండ్ ఫౌండ్ ద బ్యూటిఫుల్ ఫీలింగ్స్ that only love can start. You have brought me care and tenderness that seems so fresh, new. I know I have never felt before the way I feel with you. I love you. సూర్యనారాయణ పులుసు. డేట్, సిగ్నేచర్, ఎవ్రీథింగ్ ఉంది. సో మా పెళ్లి చూపులకి మెమరబుల్ గిఫ్ట్. అండ్ ఇది కాక వన్ మోర్ స్పెషల్ గిఫ్ట్, దిస్ వన్. ఎందుకంటే తనకి వాలీబాల్లో వచ్చిన మెడల్. సో పెళ్ళయ్యేదాకా ఇది మెళ్ళ వేసుకొని తిరగమని చెప్పేసి ఇచ్చేసి వెళ్ళారు. జాగ్రత్తగా దాచిపెట్టాలి. అండ్ యాక్చువల్గా నేను కూడా తనకి ఒక గిఫ్ట్ కొన్నాను, కాకపోతే నెక్స్ట్ వీక్ పెళ్లి చూపులు అని అన్నారని చెప్పేసి నేను ప్యాక్ చేసుకోలేదు. ఆల్ ఆఫ్ సడన్ ఈ వీకే అనేసరికి గబగబా వచ్చాను. అది గిఫ్ట్ చెన్నైలో మర్చిపోయాను అనమాట. ఇట్స్ ఓకే, తర్వాత ఎప్పుడన్నా ఇద్దాము. సో ఈరోజు మొత్తం అలాగా ఫ్యామిలీ టైం, సర్ప్రైజెస్ టైం అండ్ ఫస్ట్ డేట్తో గడిచిపోయింది.
సంతోష్ ఫ్యామిలీ ధాబాలో బొజ్జ నిండా తినేసాను. పిచ్చి పిచ్చిగా నిద్ర వస్తుంది. అండ్ మార్నింగ్ 4:30కి అంతా నిద్ర లేవాలి. చెన్నైకి ఫ్లైట్ ఉంది, ఆఫీస్ అటెండ్ అవ్వాలి, లేదంటే చంపేస్తారు. దట్స్ ఆల్ ఫర్ టుడే. మీ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడూ ఉంటాయని అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.